ప్రభువైన యేసు నామములో వందనములు. శుభోదయం. యేసయ్య మాట అనే కార్యక్రమానికి ప్రేమతో నేను మిమ్మల్ని స్వాగతిస్తున్నాను. ఈ దినము మత్తయి సువార్త 26వ అధ్యాయములో 36 నుండి 46 వచనాలను ధ్యానించుకుందాం. అంతటా యేసు వారితో కూడా గెత్సెమని అనబడిన చోటికి వచ్చి, నేను అక్కడికి వెళ్ళి ప్రార్థన చేసి వచ్చు వరకు మీరిక్కడ కూర్చుండుడని శిష్యులతో చెప్పి, పేతురును జెబెదయి 2 కుమారులను వెంటబెట్టుకొని పోయి దుఃఖపడుటకును చింతాక్రాంతులగుటకును మొదలు పెట్టెను. అప్పుడు యేసు మరణమగునంతగా నా ప్రాణము బహు దుఃఖముతో మునిగి ఉన్నది, మీరు ఇక్కడ నిలిచి నాతో కూడా మెలకుగా ఉండుడని వారితో చెప్పి, కొంత దూరము వెళ్ళి సాగిలపడిన తండ్రి, సాధ్యమైతే ఈ గిన్నె నా యొద్ద నుండి తొలగిపోనిమ్ము, అయినను నా ఇష్ట ప్రకారము కాదు, నీ చిత్త ప్రకారమే కానిమ్మని ప్రార్థించెను. ఆయన మరల శిష్యుల యొద్దకు వచ్చి వారు నిద్రించుట చూచి, ఒక గడి అయినను నాతో కూడా మేల్కొని ఉండలేరా? మీరు శోధనలో ప్రవేశించకుండానట్లు మెలకుగా ఉండి ప్రార్థన చేయుడి. ఆత్మ సిద్ధమే గాని శరీరము బలహీనమని పేతురుతో చెప్పి, మరల 2వ మారు వెళ్ళి, నా తండ్రి, నేను దీనిని త్రాగి తినే గాని ఇది నా యొద్ద నుండి తొలగిపోవుట సాధ్యము కాని ఎడల నీ చిత్తమే సిద్ధించు కాక అని ప్రార్థించి తిరిగి వచ్చి వారు మరల నిద్రించుట చూచెను. ఏలైనగా వారి కనులు భారముగా ఉండెను. ఆయన వారిని మరలా విడిచి వెళ్ళి ఆ మాటలే చెప్పుచు 3వ మారు ప్రార్థన చేసెను. అప్పుడు ఆయన తన శిష్యుల యొద్దకు వచ్చి, ఇక నిద్రపోయి అలసట తీర్చుకొనుడి, ఇదిగో ఆ గడియ వచ్చి ఉన్నది, మనుష్య కుమారుడు పాపుల చేతికి అప్పగింపబడుచున్నాడు. లెండి వెళ్ళుదము, ఇదిగో నన్ను అప్పగించువాడు సమీపించి ఉన్నాడని వారితో చెప్పెను. ప్రియ దేవుని యొక్క బిడ్డలారా, ఈ సమయంలో ఒక అద్భుతమైన విషయాన్ని మనము యేసు ప్రభు వారి యొక్క జీవితం ద్వారా, ఆయన మాట ద్వారా నేర్చుకుంటున్నాం. యేసు ప్రభు వారు తమ జీవిత కాలములో దాదాపు 3 రకాల గుంపు తన ఎదుట ఉండేది. ఒక గుంపు జనసమూహము. ఆయన వారి మధ్య ఉండి ప్రార్థించి వారికి రొట్టె ఇవ్వడం, వారికి బోధించడం, వారికి స్వస్థపరచడం, ఇవన్నీ చేసేవాడు. ఈరోజు గెత్సెమని దగ్గరికి వచ్చినప్పుడు ఆ జనసమూహం ఎవరు రాలేదు. తన 12 మంది శిష్యులను పట్టుకుని వెళ్ళారు. అందులో 2 గుంపులుగా మరి ఆయన విభజించాడు. ఏంటంటే 9 మందికి ఆ గెత్సెమని తోట కొంత దూరంలో ఉంచబెట్టి 3 మాత్రం ఆయన తనతో కొంత దూరం లోపలికి తీసుకుని వెళ్ళాడు. ఆ 3 అక్కడ పెట్టి, మెలకుగా ఉండి మీరు ప్రార్థన చేయండి. ఎందుకంటే ప్రార్థన అనేది చాలా ప్రాముఖ్యం. ఈ 9 ప్రార్థనలో కొంచెం తక్కువైన వారు. అక్కడ మీరు కూడా ప్రార్థన చేయండి అని చెప్పాడు. కానీ 3 తను ఎక్కువగా ప్రేమించి వారిని తనకున్న కొన్ని అనుభవాలు పంచుకోవడానికి ఇష్టపడి కొంత దూరం తీసుకొని వెళ్ళి, మీరు మెలకుగా ఉండి ప్రార్థన చేయండి అని చెప్పి తను కొంత దూరం వెళ్ళాడు. కొన్ని విషయాలు సంఘానికి చెప్పగలం, కొన్ని ఆంతరంగికంగా అతి సన్నిహితంగా మన కొరకు ప్రార్థించే వ్యక్తులతో పంచుకోగలము. మరికొన్ని విషయాలు ఎవరితో కూడా పంచుకోవాల్సిన అవసరము లేదు. వ్యక్తిగతంగా తన్నిన దేవునికి మాత్రమే పంచుకోవాలి. అది యేసయ్య నేర్పించిన ఒక అద్భుతమైన అనుభూతి. ఇక్కడ 9 మందికి కొంత దూరంలో, 3కి కొంత దూరంలో, తను ఒంటరిగా కొంత దూరానికి వెళ్ళి ప్రార్థించాడు. అన్ని విషయాలు అందరితో షేరింగ్ చేయకూడదు. సమాజంతో కొంత,
ఆత్మీయులు ఎవరు మన కొరకు ప్రార్థిస్తున్నారో వారితో కొంత, చివరిగా కొన్ని విషయాలు మనకు మనమే భారము కలిగి ప్రార్థించే అనుభూతి కలిగి ఉండాలి. అయితే వ్యక్తిగతంగా తను కొంత దూరానికి వెళ్ళి సాగిలపడి ఆయన ప్రభువు తండ్రి అయిన దేవునికి ప్రార్థిస్తున్న తండ్రి, సాధ్యమైతే ఈ గిన్నె నా యొద్ద నుండి తొలగిపోనిమ్ము, ఆయన నా ఇష్ట ప్రకారము కాదు నీ చిత్త ప్రకారమే కానిమ్మని ప్రార్థించాను. దాదాపు 3 మారు ఈ ప్రార్థన యేసు ప్రభువారు చేశారు. ఈ దినము ఒక వ్యక్తి ప్రార్థించినప్పుడు, అయ్యా చాలా కష్టం ఉందయ్యా, నువ్వు ఎలాగైనా కష్టం తొలగించు అంటారు. కానీ ప్రభువు ఆయన ఈ గిన్నె నా నుంచి తొలగించు, గిన్నె అనగా తనలో ఉన్న నిత్యత్వము ఆత్మ, పరిశుద్ధాత్మ. దావీదు భక్తుడు ఒక మారు అంటాడు, నా గిన్నె నిండి పొర్లుచున్నది. అంటే ఆత్మీయ జీవితాల్లో నిండుగా ఉన్నప్పుడు ఆ అనుభూతి వేరే. అయితే యేసు ప్రభువారు ఏమంటున్నారంటే, నీ చిత్తమైతే ఈ గిన్నె నా యొద్ద నుండి నువ్వు తీసివేయు. ఈ ఆత్మను తీస్తేనే కానీ మరణం అనేది నాకు రాదు. 2 మార్లు మరలా ఆయన ఆ మాట అంటూ ప్రార్థన చేస్తూ, తండ్రి నేను దీన్ని త్రాగితేనే కానీ ఇది నా యొద్ద నుండి తొలగిపోవుట సాధ్యము కాని ఎడల నీ చిత్తమే సిద్ధించునుగా కానీ ప్రార్థించాడు. గమనించుదాం, ఈ గిన్నె అనగా మరణం అనేది ఖచ్చితంగా నేను త్రాగాలి. నీ చిత్తమైతే ఆ చేదు అనుభూతి, దీనిని త్రాగి తిని కానీ ఏంటి, ఇర్మియా ప్రవక్త అంటాడు, నేను త్రాగిన మాచిపత్రిని జ్ఞాపకము చేసుకునగా. తండ్రైన దేవుడు కొన్నిసార్లు మనకు నడిపించినప్పుడు చేదైన అనుభూతిలోనికి నడిపిస్తాడు. మనం నమ్మిన వాళ్ళు మనకు మోసం చేస్తారు. ఎవరిని గురించి అయితే మనం ఆశిస్తామో వాళ్ళందరూ విడిచిపెడతారు. మనం ఎంత మంచి చేస్తే అంత చెడుగు మన పైకి వచ్చే పరిస్థితులు సంభవించినప్పుడు అది మనం మాచిపత్రిగా, అది ఒక భయంకర చేదైన అనుభూతిగా మనము గ్రహించాలి. యేసు ప్రభువారు అంటున్నారు, ఒకవేళ నేను ఇది త్రాగితేనే కానీ నీ చిత్తాన్ని నెరవేర్చడం సాధ్యం కాని పక్షంలో నీ చిత్తమే సిద్ధించు అని ప్రార్థిస్తున్నాడు. శిష్యులకు ఆయన ఒక మాట అన్నాడు, నాతో మేలుకుగా ఉండి మీరు ప్రార్థన చేయలేరా? మీరు శోధనలో పడిపోకుండా ప్రవేశింపకుండా మీరు మెలుకుగా ఉండి ప్రార్థన చేయుడి. ఆత్మసిద్ధమే కానీ శరీరము బలహీనమని చెప్పి పేతురుతో ఆయన మాటను తెలియజేశారు. నా ప్రియ దేవుని యొక్క బిడలారా, ప్రియ సహోదరి, ప్రియ సహోదరుడా, దేవుని యొక్క వాక్యం వింటున్న మనము అనేక మారులు మన జీవితాల్లో ప్రార్థన చేస్తూ మెలుకుగా ఉండి ఏదైనా చేయాలనుకుంటాం, కానీ సరిగ్గా ప్రార్థనలో మేలుకోలేకపోతున్నాం. భర్త ప్రార్థన చేస్తుంటే భార్య పండుకోవడం, భార్య ప్రార్థన చేస్తూ ఉంటే భర్త ఏకీభవించకపోవడం, ప్రార్థన పట్ల అనేక సార్లు మనము బలహీనమైపోతూ ఉంటాం. దాన్ని బట్టి మన కుటుంబాల్లో భయంకర శోధనలో మనం పడిపోతున్నాం. యేసు ప్రభువారు మనకు చెప్పిన మాటల్లో ఏ కుటుంబం కూడా శోధనలో ప్రవేశింపకున్నట్లుగా మెలుకుగా ఉండి ప్రార్థన చేయాలి. ప్రభుకు తెలుసు మన శరీరము బలహీనమని, కనుక ఆయన ఏమంటున్నాడు, ఆత్మ సిద్ధమే కానీ శరీరం బలహీనమని చెప్పి మెలుకుగా ఉండి ప్రార్థన చేయాలని నేర్పించారు. నా ప్రియ సహోదరి, నా ప్రియ సహోదరుడా, దేవుని వర్తమానం వింటున్నటువంటి, యేసయ్య మాట వింటున్నటువంటి ప్రతి ఒక్కరూ యేసు ప్రభువారి యొక్క జీవితంలో సంభవించిన సంభవాలను మనము గ్రహించుకుందాం.
యేసయ్య అయితే తన్నైన దేవునికి చిత్తానికి అనుకూలంగా ప్రతి విధమైన చేదును కూడా కష్టము కూడాను ఆయన తండ్రి చిత్తమే అని ఆయన దానిని అన్వయించుకున్నట్లుగా మనము చూస్తున్నాం. అవును, శోధనలో ప్రవేశింపకుండా ఉండడానికి ప్రార్థన చేయాలి. ఆంతరంగికంగా మనను బలపరిచే పరమ తండ్రికి మనము అంకిత భావమై ఉండాలి అని ఈ వచనాలు మనకు నేర్పిస్తూ ఉంది. తన శిష్యుల దగ్గరికి వచ్చి ఆయన మాట్లాడుతూ, మరి కొద్ది నిమిషం కూడా నాతో మీరు మెలకుగా ఉండి ప్రార్థన చేయలేరా అని వారికి ఆయన హెచ్చరిక చేస్తూ ఆయన వారితో మాట్లాడుతున్నటువంటి సంఘటన మనము గమనిస్తున్నాం. అవునండి, ప్రభు మనకు మేల్కొల్పినప్పుడు, ప్రభు మనను అనేక విషయాలు తెలియచేసినప్పుడు మనము జాగ్రత్త కలిగి ఉండాలి. నిద్రాశక్తులైనప్పుడు ప్రమాదాలు. యోనా భక్తుడు నిద్రపోయి సముద్రంలో మునిగిపోయినంత స్థితిలోనికి వెళ్ళిపోవడం చూస్తున్నాం. బైబిల్లో చాలామంది నిద్రమత్తులోనికి పోయి ప్రాణాలే కోల్పోయారు. అందుకే యేసు ప్రభువారు తెలియచేస్తున్నారు, ఇక నిద్రపోయి అలసట తీర్చుకొనుడి, ఇదిగో ఆ గడియ వచ్చి ఉన్నది, మనిషి కుమారుడు పాపుల చేతికి అప్పగింపబడబోచున్నాడు. ఒకవేళ మీరు నిద్రపోవాలనుకుంటే భయంకరమైన పరిస్థితులు సంభవించబోతుంది. మీరు నిద్రపోవాలనుకుంటే సాతానుడు సమీపించి ఉన్నాడు. బలాత్కారులు, నీ జీవితానికి కీడు చేయనుద్దేశిస్తున్న వారు సమీపించి ఉన్నారు. కనుక మేల్కొని ప్రార్థన చేయండి. ఏ కుటుంబంలో ఏ బిడ్డలైతే ప్రార్థన పట్ల మెలకుత పాటించారో అక్కడ ప్రమాదాలు చోటు చేసుకుంటుంది. యేసు ప్రభువారు తన శిష్యులకు అంటున్నాడు, ఇంకా నిద్రమత్తులో మీరున్నారా? లెండి, వెళుదాం, ఇదిగో నన్ను అప్పగించువాడు సమీపించి ఉన్నాడు. అవునండి, మనం ఎవరిని ప్రేమిస్తున్నామో, ఎవరికి మనం ఎంతగానో అభిమానిస్తున్నామో మనకు పట్టించాలని వారు ఎదురు చూస్తున్నారు. మన పతనాన్ని కోరేవారు ప్రతి క్షణము కంటి రెప్పల మన కొరకు కాచి ఉన్నారు. అయితే మెలకుగా ఉండి మనం ప్రార్థన చేస్తే ఏ అపాయము మన దరి చేరదు, ఏ కీడు మనకు సంభవించదు. యేసు ప్రభువారు కృపగా మనం భావించాలి. నిశ్చయంగా దేవుడు ఆ శోధన శ్రమ సహించే వారికి కిరీటమును ఇచ్చి ఆశీర్వదించబోతున్నాడు. కనుక రండి, మనము మేల్కుత కలిగి ప్రార్థించుదాం. మనకు ఎంత విరోధులు చుట్టూ మోగినా దానిని మనము లెక్క చేయక ప్రభుకు మనము అంకితమై ప్రార్థన చేద్దాం. దయగల తండ్రి, మీకు స్తోత్రాలు. మా ప్రియ ప్రభువైన యేసుక్రీస్తు జీవితం ద్వారా శోధన శ్రమల్లో కృంగిపోకుండా ప్రార్థన ద్వారా మీకు పూర్తిగా అంకితం అవ్వాలన్న అద్భుత పరమ సత్యాన్ని నేర్చుకోగలిగి ఉన్నాం. ఏ కుటుంబం కూడా శోధన శ్రమల మధ్య నలిగిపోకుండా ప్రతి శోధన శ్రమలలో మిమ్మును సమర్పించుకొని మీకు అంకితమై జీవించే భాగ్యవంతులుగా కృప చూపించుమని ప్రార్థిస్తున్నాం. ఆశ్చర్య కార్యములను జరిగించుమని ప్రార్థనలు మిమ్మను మనవి చేస్తున్నాం. పరమ తండ్రి, రండి, మీ యొక్క కృప, మీ కరుణ, మీ కటాక్షం దయచేసి ఈ దినము ఈ వర్తమానం విన్న ప్రతి బిడలో మెలకుత కలిగి ప్రార్థించి శోధన శ్రమలు జయించే సామర్థ్యత ప్రతి బిడలకు దయచేయమని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. అందరికీ షాలోం. ప్రభు మిమ్మును దీవించును గాక.